ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని స్తుతించే బాధ్యతను, గణపరిచేటువంటి బాధ్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పరమ తండ్రి, పరమ ప్రభువ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. ఈరోజు ప్రభు మీ దాసుడు సోదరుడు చంద్రశేఖర్ జ్యోతి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డల బట్టి స్తోత్రాలు. వారికి మీరు ప్రభు కుమారులను కుమార్తెనిచ్చారు. ఈ దినము కుమార్తె సాహిత్య యొక్క పుట్టినరోజు ప్రభు. ఈ లోకంలో తాను జన్మించడానికి మీరే తను రూపించి ఈ లోకంలో పంపించారు తండ్రి. 2 సంవత్సరాలు పూర్తిగా పరిపూర్ణంగా కాపాడారు. 3వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టడానికి చుట్టూ కృపకే స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిపూర్ణ చిత్తాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. దేవుడి వాక్యం ద్వారా బిడ్డలేని వారు ఎలాగ పెంచాలో, ఎలాగ చేయాలో ప్రభా మీరు అనుగ్రహించండి, కనికరించండి ప్రభా. విన్న వాక్యం హృదయాల్లో కూడా కార్యం జరిగించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. సైతాన్ని అంధకార శక్తులు లయపరచండి. కృతజ్ఞులమైన స్థితులు చెల్లిస్తూ ప్రభు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి మనము చూసుకుందాం. సామెతల గ్రంథం. సామెతలు. హలో 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 సామెతల గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయము 6వ వచనం. దినాల్లో 2 రోజుల కిందట సోదరు రవికుమార్ వారి ఇంట్లో చెప్పినటువంటి మాట మనకు గుర్తుకు చేసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 22:6 అందరం కూడా కలిసి చదువుకుందాం. హలో ప్రైజ్ ది లార్డ్. సామెతలు 22:6. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, వాడు పెద్దవాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుంచి తొలగిపోడని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తా ఉంది. విధంగా బాలుడు నడిచే మార్గం, మీరందరూ ఇట్ట చూడాలి నాగరికు. బాలుడు నడిచే మార్గము మనము పిల్లల్ని కంటున్నామే కానీ పిల్లల్ని పెంచే విధానంలో తప్పిపోతున్నాం. దేవుడు పిల్లల్ని మనకి ఇస్తున్నాడు. మరి లోకంలో ఎవరికి లేని విధంగా చాలామంది పిల్లలు లేక బాధతో, కోటీశ్వరు లక్షాధికారులు కూడా తమకు పిల్లలు లేకపోవడం ద్వారా ఎంతో బాధలు పడుతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు మరి బాధపడుతున్నారు. వారికంటే గొప్పవేరమేం కాదు కానీ దేవుడు తన కృపను బట్టి మనకు పిల్లల్ని ఇచ్చాడు. అయితే మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మన కుటుంబ విషయాలంటే, పిల్లల్ని పెంచి పెద్ద చేయలేకపోవడం, పెంచడంలోనే తప్పిపోతున్నాం. పెంచడం అంటే పెడతాంటే ఏంటి, అన్నం పెట్టి బట్టలు ఇచ్చేది ఇవి కాదు, మంచిగా దుప్పట్లు కప్పేది, ఇండ్లు ఇచ్చేది ఇది కాదు. వారి యొక్క ప్రవర్తన జీవితాన్ని సరైన విధానంలో నడిపించడం, వారిని జాగ్రత్త చేయడం అనేది మనము చూస్తాం. అయితే దాంట్లో తప్పవుతున్నామని దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. మనము కొన్ని విషయాలు గమనిస్తే, గత వారంలో అక్కడ రవికుమార్ అని ఇంటికాడ 3 గురించి చెప్పాం. వారు తమ కుటుంబంలో పిల్లలు ఎలాగ పెంచారో మనకు అక్కడ చెప్పబడతారు. ఎవరు చెప్పండి? అబ్రహాం ఒకడు, ఇంకా ఎవరు? యాకోబు, మూడో వ్యక్తి
చెప్పాలి. ఏం చెప్పిన? మూడో వ్యక్తి గురించి కూడా చెప్పా. ఒక వ్యక్తి, మూడో వ్యక్తి అది అబ్రహాం అంటే ఇస్సాకు, అక్సా కూతురు కాదు. అక్సా అంటే కాలేబు కూతురు. యెఫ్తా ఎవరు? యెఫ్తా కుమార్తెను గురించి మనం ఇక్కడ చూసాం. ముగ్గురు గురించి వారి యొక్క బిడ్డలను వారు పెంచిన విధానం. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు, వారు ఎలాగ పెంచుతున్నారు పిల్లల్ని అంటే, వారు తమ బిడ్డలు నశించిపోతున్నప్పుడు కూడా చూస్తూ ఊరుకుంటున్నారే కానీ వారి విషయమై, పిల్లల విషయమై వారు జాగ్రత్త లేని వారుగా ఉన్నారని దైవవాక్యం మనకి ఇక్కడ చెప్తారు. కొంతమందిని మనం గుర్తిద్దాం. చూడండి దేవుని వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. 13వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన 5 వచ్చిన మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 2 నుంచి 5 వరకు మనము అందరం కూడా మార్చి చదువుకుందాం. చదవండి, గట్టిగా చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా వంశస్థుడునైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కాడుపు లేక ఉండెను. దూత ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతివై కుమారు కలుగు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. చాలు. ఇక్కడ మనకు తెలుసు, మానోహ భార్య దాను వంశస్థులు. వీరికి గొడ్రాలుగా ఉన్నదామె. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల వరకు ఆమె పిల్లలు లేక ఉండడం చూస్తాం. ఆ సమయంలో ఫిలిస్తీన్లైన వారు ఆ యొక్క దేశాన్ని, ఇశ్రాయేలుని పాలిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలుని ఏం చేస్తున్నారంటే, మరి వారిని పాలించడమని మనం చూస్తాం, అధికారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని దూత మానోహ భార్యకు ప్రత్యక్షమై చెప్తాదమ్మా, నువ్వు గడ్రాలివి, నీ కుమారుని ఇస్తాను, నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసం గాని మద్యం గాని త్రాకుండా అపవిత్రమైన దేనినైనను ముట్టకూడదు అని ఆమెకు ఒక ఆజ్ఞలు ఇచ్చేసాడు. ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మనోహ కూడా ప్రత్యక్షమై సెలవిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉంటున్న ఆమెకు దేవుని దూత ప్రత్యక్షమై, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, పిల్లల్ని ఆ పిల్లవాడిని పెంచే విషయంలో జాగ్రత్తగా ఉండు, అతని తల మీదకి మంగళకత్తి రానికుండా అతను ప్రతిష్ఠించి జాగ్రత్త చేయి, ఆ వ్యక్తి ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి ఇశ్రాయేలును విడిపిస్తాడు అని ఆ దేవదూత ఆమెకు సెలవిచ్చింది. అయితే ఎలాంటి యొక్క నడిపింపు ఎలాంటి యొక్క పెంపకము వీరిద్దరి జీవితంలో ఉంది అని మనం గుర్తిస్తే, వారు మరి లేక నేను చెప్పాను కదా మొన్న, లేక 10 సంవత్సరాలు పుడితే వారి ప్రేమ ఎట్టుంటుంది చెప్పండి. కట్టలు తెచ్చుకుని పోయేట్టే. అసలు వారి విషయంలో, బిడ్డల విషయంలో ఏమి కూడా నేను చూశాను. మీ చిన్నప్పుడు అంటే 17-18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా ఇంటి మేము అద్దెకున్నాం జమ్మనుడు. ఆయన జగ్గయ్య, ఒక లైన్ అంతా ఆయన పేరట ఉంటుంది, చాలా సంపాదించుకున్నాడు. ఆయన కొడుక్కి చాలా సంవత్సరాలుగా పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు పెళ్ళి తర్వాత కలగక మరి వారికి చాలా సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిందో 20 సంవత్సరాలు తెలియదు కానీ కూతురు పుట్టింది. అర్థమైందా? కూతురు పుట్టాం కానీ ఇక తాత కదా, తాత బతికున్నప్పుడు కూతురు పుట్టింది. ఇక ఆ పిల్లని పెంచుతున్నారు. అప్పుడు మేము వచ్చేటప్పుడు కూతురు పుట్టింది, అమ్మాయి 1 సంవత్సరం ఎంతో. ఎట్లా గోము పెంచుతున్నారంటే అంత గోముగా పెంచుతున్నాడు ఆ ముసలాయన. ఎందుకంటే రాకపోతుంది, 20 లక్షలు సంపాదించి పెట్టాడు కొడుకు, ఇల్లులు కట్టించాడు, అద్దెకు వస్తూ ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ బిడలు లేరు. కానీ పుట్టింది కాబట్టి గోము ఎంత గోము అంటే ఆయన ఎత్తుకో ఉంటాడు. ఆ పిల్లని ఎప్పుడు చూసినా తల మీద కూర్చోబెట్టుకో ఉంటాడు. ఆ పిల్ల ఏదైతే అడిగిందో ఖచ్చితంగా అది తీసుకుంటాడు. ఎవరితో కొనడం కాదు. ఇప్పుడు ఈ పిల్లలు ఆడుకుంటా అంటారు, వీళ్ళ దగ్గర ఏదైనా బొమ్మ ఉంటుంది, బొమ్మ అన్నప్పుడు ఆ బొమ్మ కావాలంటే ఏం చేయాలా? ఆ పిల్ల ఏడుస్తుంది, కానీ ఆ పిల్లది అమ్మ మళ్ళీ ఇస్తానమ్మా, ఈ పిల్ల మళ్ళీ ఇస్తాను తీసుకొని ఈ పిల్ల యొక్క ఏడుపును ఆపడానికి ఆ పిల్ల ఏడిసినా పర్వాలేదు కానీ ఆ పిల్ల దగ్గర తీసుకొని చేస్తాడు. మా కళ్ళారు చూసింది. అంటే పిల్లల విషయంలో ఎంత గోమంటే చెప్పడానికి వీల్లేదు. చివరికి ఆ పిల్ల ఏమైంది, అంత గోముగా పెంచినటువంటి పిల్ల ఏమైందంటే జీవితం పాడైపోయింది. అంటే తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు,
ప్రేమతో ఎక్కువైపోయింది. వాళ్ళ తాత చచ్చిపోయినాడు, వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ పెంచుతున్నారు. ఒక వయసు వచ్చే లెక్కల పిల్ల మాట వినడం లేదు, చదువుకున్నది కానీ మాట వినడం లేదు. చివరికి ఏంటంటే తన ఇష్టానుసారమైన జీవితం జీవించడము మొదలుపెట్టింది. ఇష్టానుసారం జీవితం. స్కూల్కు కాలేజీ పంపిస్తే కాలేజీలో చదువమ్మా అని చెప్తే ఈ లవ్ ఫేమస్ చేసింది. చేసి నెల్లూరులో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునేది. వాడేవాడు ఏదో బేకరీలో పనిచేసేటాడు. సరే పెళ్లి చేసుకుని వాడు హిందూ, పచ్చి హిందూ. వీళ్ళు ప్రభువు నమ్ముకుంటారు. తర్వాత రెడ్డిస్ అని నమ్ముకున్నారు. తర్వాత సరేలే నేను మార్చుకుంటాలే అనుకున్నదేమో కానీ చివరికి వాడు పెట్టే టార్చర్కి, అంటే లోకంలో కలవాలి, క్రీస్తుకు దేవుడి దగ్గరికి రావాలన్నప్పుడు ఆ వ్యక్తి లోకంలో నడిపించినాడు. ఆమె కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెను తీసుకొని భర్తను వదిలిపెట్టేసి వాళ్ళ తాతగారు వదిలిపెట్టి ఆ పిల్ల బెంగళూరులో జాబ్ చేస్తారు. ఎందుకు ఇంత పరిస్థితి ఆ స్త్రీకి చెప్పండి? కేవలం గోము చేసి ఒక్కటే కూతురు, అప్పటికే ఇంకా పిల్లలు లేరు. తర్వాత ఇద్దరు, ఒక కూతురు మనకు ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆయన అంత గోము చేసి ఆ పిల్లను అంత పెంచడం ద్వారా ఆ పిల్ల యొక్క జీవితం ఏమైపోయింది చెప్పండి? పాడైపోయింది. ఇప్పుడు సంసోను సంసోను యొక్క తల్లిదండ్రులు మానోహ ఇక వాళ్ళ అమ్మ చాలా సంవత్సరాలకి వారికి బిడ్డలు ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పనే చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలా, ఇటు చేయాలి జాగ్రత్తగా ఉండని చెప్తే కొడుకుని ఏం చేశారు చెప్పండి? ఇష్టం వచ్చినట్టుగా పెంచారు. వాడి ఇష్టం వాడు అంటున్నాడు. ఏమంటాడు? 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఎవరైనా. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి చూచెను. ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకటి చూసి ఫిలిష్తీయుల కుమార్తెలు ఒక విరోధమైనటువంటి జాతి తెగ జరిగిన వారినిచ్చి ఆ అమ్మాయిని చూశానంట. నాకు అమ్మాయి ఇష్టమైపోయింది, నేను పెళ్లి చేయాలా అన్నాడు. ఏం చేసి వాళ్ళ అమ్మ అలా చెప్తాడు, మర్యాదగా అడుగుతున్నాడు, నాకు పెళ్లి చేయాలంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ చెప్తున్నారు, అరే ఎందుకురా నాయన, మన జాతిలో లేరా 100 మంది 1000 మంది ఉన్నారు, ఆడికి పోయి అక్కడ ఆ అమ్మాయిని పెళ్లి మన మీద రాజులుగా వెళ్తున్నారు, మనకు అవసరమా ఇది అంటే వాడు ఆ మాట అన్నాడు. చూడండి సంసోను ఏ మాట అన్నాడు మనకు చక్కగా పెడతాడు. చూడండి 3వ వచనం చదవండి ఎవరైనా. లేదనుకొని తెచ్చుకున్నటకు వెలుచున్నావా? అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైందే, నా ఇష్టం. చూడండి ఏ స్థితిలోకి వెళ్ళిపోయినాడు సంసోను, నా ఇష్టం. ఇప్పుడు మన బిడ్డల విషయంలో కొద్దిగా ఇప్పటి నుంచే ఇష్టాలు నేర్పిస్తున్నారు. అర్థమైందా? మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పటి నుంచే పిల్లలకి ఇష్టాలు. అయ్యో వాడి ఇష్టం లేనా, చిన్నది కదా. బట్టల్లో కూడా ఏంది ఇష్టమే, తిండిలో కూడా. అర్థమైందా? తిండిలో కూడా ఇప్పుడు అక్క ఉండాలి, ఉదయాన్ని లేచి ఆమె లేయడమే కష్టం. సరే ఉదయం 5 గంటలకు లేయాల. వీడు అడుగుతాడు, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అంటే యాడ చేసి పెడుతుంది? సరే లేట్ అయిపోతుంది, 7:30కి 7కి వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి చేసింది తినాలరా అనేది నేర్పి తక్కువైపోయి అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అంటే చివరికి సమయానుకూలంగా బాగా అయినప్పుడు సమయంలో చికెన్ నూడిల్స్ చేసి పెట్టు, ఇది చేసి పెట్టు చేస్తుందా? అలవాటు చేసింది ఎవరు చెప్పండి? అలవాటు చేసింది ఎవరు? మనమే, తల్లిదండ్రులమే. మర్యాద నోరు మూసుకుని ఏది పెడితే తినాలా. చూడండి మన పిల్లలు కాకుండా లోకంలో రోడ్లలో తిరుగుతూ ఉంటారు పిల్లలు. వారు నాకు చికెన్ నూడిల్స్ కావాలంటారా, మటన్ బిర్యానీ కావాలంటారా, వాళ్ళ చేతికి తల్లిదండ్రులు ఏది ఇస్తే అది ప్రియంగా వాళ్ళు తింటారు. అర్థమైందా? మన పిల్లల్ని చెడగొట్టేది ఏంది? వాళ్ళ ఇష్టానికి చెడగొట్టేది అంటే మనమే. మనం తప్ప ఏం లేదు. మనం అనుకుంటాం వాళ్ళ ఇష్టం నెరవేరిస్తే మంచిది, వారి ఇష్ట ప్రకారం ఉంటే మంచిది అనుకుంటాం, కానీ ఆ ఇష్టమే చివరికి వారికి నష్టం అవుతాది మనం గుర్తించలేం. సంసోను చిన్నప్పుడు ఎలాగా ఉన్నాడో తెలీదు, కానీ అయితే వారు తల్లిదండ్రుల యొక్క పెంపకంలో లోపం వచ్చినట్టుగా మనం కనబడతాం. ఏమంటే ఆ కుమార్తెను చూశాను, నాకు ఆమెను ప్రేమించాను, నాకు అమ్మాయి కావాల్సిందే, నా ఇష్టము, నాకు ఇష్టమైంది నాకు తెప్పించాను. వాళ్ళ అమ్మ నాన్నలు గమ్ము అయిపోయినారు. ఒరే నాయన నీ ఇష్టం వచ్చింది నువ్వే చేసుకోపోరా నాయన. ఆ ఇష్టము ద్వారా చూడండి సంసోను తన ఇష్టము ద్వారా ఎంత నష్టం తెచ్చుకున్నాడు, ఎంత కష్టమైపోయింది. చివరికి తన ఇష్టము ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అంటే తన కన్నులు పెరికివేయబడి తిరుగలి విసిరేటువంటి స్థితిలోకి ఎంత నష్టానికి వచ్చిందో.
ఇంకోటి మనం చూస్తా ఉంటే తప్పిపోయిన కుమారుడు కూడా మనం చూసుకోవచ్చు. తప్పిపోయిన కుమారుడు ఒక వయసు వచ్చిన తర్వాత నాకు ఆస్తి పంచిపెట్టు, నా ఇష్టం, నేను పోతాను, ఎట్టైనా పోతాను, ఎట్ట తిరుగుతాను. అరే తండ్రి ఏం చెప్పినాడు? చిన్నప్పటి నుంచి ఏమైనా చెప్పింటాడు. ఈ యొక్క మాటను బట్టి మనం ఆలోచిస్తే కొద్దిగా తండ్రి వాడిని కూడా ఇష్ట ప్రకారంగా కొన్ని దినాలు వదిలిపెట్టి ఉండొచ్చు. ఆ వదిలిపెట్టే దినము స్నేహితులతో స్నేహం చేసేసి, ఉరా నువ్వు అక్కడే ఉంటావు, ఆడుంటే నీకేం రాదు, మీ అన్న అతను తినేస్తాడు, నీకు వచ్చిన ఆస్తులు పట్టుకుపోయి నీ ఇష్ట ప్రకారం జీవించు కదా. ఇష్టము అనేది ఇప్పుడు అందరికి వచ్చింది. ఎప్పుడంటే 18 సంవత్సరాల వయసు తర్వాత నుంచి ప్రతి ఒక్కడు తన ఇష్ట ప్రకారంగా జీవించే హక్కు ఉంది. 18 సంవత్సరాల తర్వాత వాడు అడగడానికి వీలే, వాడు కొట్టడానికి వీల్లేదు, అది వాని ఇష్టము. అదే ముందు నుంచి వాని ఇష్టం కాదు. తల్లిదండ్రుల ఇష్టానుసారంగా పెంపకంలో ఎప్పుడైతే మన బిడ్డలను మనం పెంచుతామో ప్రియమైన వాళ్ళరా, చివరికి వారు మనకు ఎంతో సంతోషాలు కలగజేస్తారు. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు చెప్పండి. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికే దుఃఖం పుట్టించును. జ్ఞానం కలిగి కుమారుడు, మన బిడ్డలు మనం అనుకుంటాము జ్ఞానం కలిగి ఉన్నారనుకుంటాం, కానీ వారి ఇష్టానుసారంగా వారిని మనం ఎప్పుడైతే పెంచుతామో వారు మనకు బుద్ధి లేకోకుండా పెరిగేవారుగా ఉంటారు. తల్లిదండ్రులుగా మనకు తెలుసా, పిల్లలైన వారికి తెలుసా వారి భవిష్యత్తు విషయంలో మంచి చూడని చెప్పండి. మనకు తెలుసు. తెలిసే మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని పాడు చేస్తాం. తెలిసే వారి ఇష్ట ప్రకారంగా ఉండడానికి తెలిసే అవి మనము పాడు చేస్తా ఉంటాము. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గుర్తించుకుందాం. ప్రభువు మనతో మాట్లాడేది ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు. అయితే ఎలాంటి నేర్పుదల అంటే వాడి ఇష్టం నెరవేర్చడం కాదు, గాని దైవికంగా చక్కటి మార్గంలో వాడు నడుచుకోవడానికి కొరకై వారి ఇష్టాన్ని పక్కన పెట్టి నడిపించే మార్గం మనము నేర్చుకోవాలి, వారికి నేర్పించాలా. కాబట్టి మనోహ తన భార్య ఇద్దరు కలిసి సంసోను ఎలాగ పెంచారంటే, వాని ఇష్టం వచ్చినట్టుగా పెరిగే విధానంలో ఆ వ్యక్తి జీవితంలో చూస్తూ ఉంటాం. చూడండి, అందుకే ఒక్క కుమారుడు పుట్టిన, చిన్న కుమారుడు పుట్టిన వారు ఎట్ట పెరుగుతారంటే ఇష్ట ప్రకారం పెరుగుతారు. ఇష్ట ప్రకారంగా వారి ఇష్టం, చివరికి వారి జీవితం అంతా కూడా పాడైపోయి కన్నులు తెరిచినప్పటికి కూడా మరి పాడైపోయిన జీవితాన్ని వెనక్కి తీసుకోలేని పరిస్థితి వారికి కలుగుతుంది. ఇష్టానికి ఏం చేయకూడదు, ఏం చేయకూడదు శంసాగరనా, ఏం చేయకూడదు. ఇప్పుడు వాడు స్ప్రైట్ అడిగినాడు అనుకో, స్ప్రైట్ అడిగినాడు, ఈ చలికాలంలో ఐస్ క్రీమే అడిగినాడు, ఏం చేయాలా చెప్పా, తెచ్చేయాలా తెచ్చేయకూడదా? వాడి కోరుకుంది కానీ తెచ్చేయాలండి, కానీ నువ్వు ఎందుకు తెచ్చేయవు? జోబిలో డబ్బు ఉంటే తెచ్చేస్తాం కదా. 10 రూపాయలకు పోతే ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. అర్థమైందా? వాని ఇష్టానికి పోయినప్పుడు నువ్వు కూడా నష్టపడాల్సి వస్తుంది. అర్థమైందా? వాని ఇష్టం. పిల్లలు ఎంతైనా సరే ముద్దు మనకు ఉండొచ్చేమో, కానీ పిల్లలు ఇష్టాలు మనం ఎంత మాత్రం కూడా ఆలోచించాలి. వాళ్ళు అడుగుతారు, 100 అడుగుతారు, ఏం పడితే అడుగుతారు, వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతారు. కానీ ఆలోచించి మనం ఏం చేయాలంటే వాళ్ళ ఇష్టాలు ఎప్పుడు ఏ సమయంలో నెరవేర్చాలో అప్పుడు మనం ఇవ్వాలి. లేకపోతే ఇష్టము అనేది వాళ్ళలో వచ్చిందంటే వారి ఇష్ట ప్రకారం జీవిస్తారు, చివరికి మన చేతులు కూడా దొరకరు. ఎంత నష్టపడతారంటే ఆ నష్టానికి కారణం ఎవరవుతామంటే మనమే అవుతాము. పిల్లలు ఎంత మాత్రం కాదు, ముందు మొదటగా మనం అవుతాము, తర్వాత పిల్లలుగా వారు అవుతారు. అది మనం గుర్తు. రెండవదిగా మనం చూస్తా ఉంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం క్షమించాలి 3వ అధ్యాయం 12, 13 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. ఏలి యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినంత వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష అతనికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏలి గురించి, ఏలి యాజకుడు, ప్రధాన యాజకుడు, తన కుమారులు కూడా అదే యొక్క మార్గంలో ఉన్నారు.
అయితే వారు దేవుని సేవిస్తూ దేవుని సన్నిధికి ఉంటూ దేవునిలో ఉంటూ కూడా వారు ఏం చేస్తారంటే భయంకరమైనటువంటి పాపం చేస్తూ వచ్చారు. దేవుని విరోధమైన పాపం చేస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తెలిసి కూడా తండ్రిగా తాను ఏం చేయలేదంట, అడ్డగించలేదు. అర్థమైందా మీకు? తన కుమారులు తాము శాపగ్రస్తులుగా అంటే వారు నశించిపోతున్నారు, నాశనానికి దగ్గరగా ఉన్నారు, వారు మరి పాపములో ఉన్నారని తెలిసి కూడా వారిని అడ్డగించలేటువంటి ఏలీ విషయంలో చెప్తున్న మాట ఏంటంటే తన మరి నీ కుమారులను చనిపోతారు, నిత్య శిక్ష విధిస్తారు. ప్రియమైన వాళ్ళరా, దైవికంగా మనం గుర్తిస్తే దేవుని క్రియలలో, దేవుని కార్యాలలో, దేవుని మందిరములలో పాప సంబంధమైంది మనం ఎప్పుడైతే మన పిల్లలైన వారు చేస్తారో వారు చేసినప్పుడు వెంటనే వారిని గద్దించి వారు శిక్షించే వారంగా ఉండాలి. మనము చిన్నపిల్లలే వాళ్ళు తెలుసుకుంటారులే అనుకుంటే ఆ శిక్ష ఎవరికి వస్తుంది? వారు చేసినటువంటి ఆ తప్పు మనకు వస్తుంది. ఎందుకంటే మనం అడ్డగించలేదు. మనకు రావడమే కాదు కానీ మన పిల్లలు కూడా ఆ శిక్షకు పాత్రులుగా చేయబడతారు. చూడండి, ఏలి ఇంత తెలిసి కూడా తమ బిడ్డలు ఇంత నాశనానికి అయిపోతున్నారని కూడా తెలిసి కూడా గద్దింపు లేదు, ఏమీ లేదు. రే ఎందుకు చేస్తారంట, రే నా కంట్రోల్లో ప్రారంభం మీరు చేయడానికి వీల్లేదు, మీరు చేయడానికి వీల్లేదని ఎంత మాత్రం కూడా అడ్డగించలేదు. చివరికి వారు శాపగ్రస్తులు అయిపోయినారు. చివరికి వారి జీవితంలో వారు నశించిపోయినారు. తానేమన్నా బాగుపడ్డా ఏలి అంటే ఏలి కూడా మెడ విరిగి చనిపోయాడు. కానీ తన తర్వాత తన కుటుంబం ఏమైనా ఆశీర్వాదానికి కారణమైందంటే తన కుటుంబం కూడా శాపానికి కారణమైంది. కాబట్టి ప్రియమైన వారరా, పాపము జరిగిస్తున్నటువంటి మన పిల్లల విషయాలు, పాపములో ఉంటున్న మన పిల్లల విషయంలో గద్దించాలి. వారిని ఎందుకు బైబిల్ గ్రంథం నుండి తన కుమారుడికి బెత్తం వాడిన వాడు విరోధి అంతేనండి, బెత్తము వాడినాడు. ఏం చేయాలి? బెత్తం వాడుకోకుండా. కొంతమంది పిల్లలు కొట్టమంటే అస్సలకి అబ్బా ఆయన వాళ్ళు ఎంత అల్లరి చేస్తుంటారో దేవుని సందులో, అసలు వాళ్ళని తాకరు, వారిని ముట్టుకోరు కూడా ముట్టుకోవడం. వాళ్ళు చెడగొట్టేది మనమే. ఏం గంగారావు అని అర్థమైందా? ఎవరు చెడగొట్టేది? మనమే. ఎంత అల్లరి చేస్తూ ఉంటారు. కనీసం వారిని కనీసం గద్దింపైనా చేయలేకపోతాం. లోకంలో చేసేది కాదు, దైవ సన్నిధిలో గద్దింపు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు మందిరంలో పిల్లల్ని గట్టి గరిచేది? బయట ఎందుకు అరసను? మందిరంలో దేవుని సన్నిధి కాబట్టి గట్టిగా వారిని కొద్దిగైనా క్రమశిక్షణలో పెట్టాలని. అర్థమైందా? అసలు మీకు అసలే లేదు, ఎంత మాత్రం లేదు. ఒకసారి భక్సింగ్ గారు మరి దేవుని మీటింగ్ జరుగుతుంటే పిల్లవాడు అటు తిరుగుతున్నాడట. జరిగిన విషయాలు తిరుగుతూ ఉంటే చెప్పి అందరు బాగా కూర్చోవాలని చెప్పాడట. వాడు ఊరికి అట్టడు తిరుగుతాడట. ఈయన పోయి ఏం చేశాడంటే పిల్లడిని అందరి ముందు పీకినాడు పట్టుకొని, అంతే వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తాడు. ఇక ఆ దెబ్బతో అందరూ కూడా సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు కొట్టడానికి అనుమతిస్తారా? ఏం చంద్రశేఖరణ, పాస్టర్ని ఎత్తేస్తావు ముందు ఇక్కడ నుంచి, అంతే కదా? పాస్టర్ వద్దు, మా కొడుకుని కొట్టాడు, మా కూతురు కొట్టాడు, అంతేనా? ఏమన్నా ఈడు అసలు వీడు ఎంత ఎట్టోడు అంటే మామూలుడు కాదు, మా బెదిరించేవాడు. ఇప్పుడు గట్టిగా అన్నామనుకో వెంటనే కన్నీరు గారిపోతాయి. అర్థమైందా మీకు? కానీ ఎందుకన్నాడు అనేది ఆలోచించాం. కొట్టినాడే, లేకపోతే మమ్మల్ని అన్నాడే, మా పిల్లల్ని అన్నాడేనే కానీ ఎందుకన్నాడు పాస్టర్ గారు అనేటువంటి గ్రహింపు రాదు. ఎందుకంటే మత్తు, ప్రేమ మత్తు, పిల్లల మత్తు, అంతే. చివరికి వాళ్ళు నష్టం అయిపోయిన తర్వాత ఏడ్చే మత్తులోంచి తేరుకొని ఏడ్చే లోపల అంతా కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏలి తనంతకు తానే తన బిడ్డలైన వారికి నాశనంలో పాలిభాగస్తులుగా చేయబడినట్టుగా ఉంది. తనంతకు తానే గద్దింపు లేదు, ఏమీ లేదు, కొట్టడం లేదు. ఎందుకు మా పిల్లలైనా సరే శిక్షించేది? ఇప్పుడు కాకపోయినా వృద్ధాపిల్లలైనా సరే మా మాట వింటారు. అర్థమైందా? ఇప్పుడే మాట వినకపోతే వృద్ధాపిల్లలు మన మాట వింటారా? ఎన్రు? అర్థమైందా? ఎన్రో. ఎందుకు? వారిని గద్దించలేదు, వారిని ప్రేమిస్తున్నామని చెప్పుకొని వారి నాశనానికి తీసుకొచ్చినాం. కనీసం అట్లా చేతులు కూడా అనలేము, కదిపోతాయి వాళ్ళు కదా, చేతులు కూడా అన్నాం. ఎందుకు? మన పిల్లలు అంటే ఇతరులు కొట్టి మీరు కొట్టకపోయినా లేకపోతే మీరు గద్దించకపోయినా కూడా దైవ సేవకులైన వారికి అప్పచెప్పండి, నేర్చుకోండి. భవిష్యత్తులో పిల్లలు బాగుపడతారు. నేను చెప్తున్నాను, పిల్లల్ని చూసినా దేనికి పనికి రాకుండా పోయినారు. ఎందుకంటే గద్దింపు లేదు, ఒక పద్ధతి లేదు, మరి ఏమి లేదు. కారణం ఏంటంటే విచ్చలవిడిగా
ఏమైనా కొడితే పాస్టర్ మీద తిరగబడతాడు. వాడు తప్పు చేస్తున్నప్పుడు వాడిని మరి దిద్దేటువంటి బాధ్యత మీకు లేకపోయినా కూడా మనం ఏం చేయాలి చెప్పండి? అప్పచెప్పాలి. అయ్యా నా వల్ల కావడం లేదు, నువ్వే. అర్థమైందా? ఇప్పుడు మన పిల్లలు తీసుకోపోతాము, పిల్లలు జ్వరం వచ్చింది తర్వాత సూది మనంతకు మనం వేస్తామా? వేయలేం. కాబట్టి ఆడు కూర్చొని పిల్లలు పట్టుకొని సూది వేయించేటప్పుడు మనం ఏం చేస్తాము? గట్టి పడి కూర్చొస్తారా? చెప్పండి. మా పాపకి తెరిసాకి 4 సంవత్సరాల వయసులో జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరమో అదే ఇన్ఫెక్షన్ అయింది. తిరుపతిలో మామూలు మోషన్స్ మాటికి 10 నిమిషాలకు ఒకసారి మోషన్స్ వస్తుంది. తిరుపతి తీసుకొస్తే అక్కడ ఏం చేసి అంటే నా కళ్ళ ముందు నిలబెట్టి సూది వేస్తున్నారు. ఆ పిల్లకి చేతులు దొరకడంలే. మన కళ్ళ ముందు ఉంటే గమ్ముగుండి అంటాడా నేను. ఆ పిల్ల ఏడుస్తాను చెప్పి ఏం చేస్తాను చెప్పు. సార్ వాళ్ళు ఏం చేశారంటే నువ్వు ఇట కాదు సార్, నువ్వు బయటకు పోయినారు. బయటకు పోయించి ఆ పిల్లని గట్టిగా పట్టుకొని అప్పుడు కాళ్ళు సూది అది మన దగ్గరుంటే ఆ పిల్ల విల్లలాడుతుంటే మనం ఏం చేస్తాము? యో చిన్నగా అంత గట్టిగా వేస్తా ఆ పిల్ల ఏడుస్తుంది, జాగ్రత్త చూసే అంటాం. వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళకి మనం ఏం చెప్పాలా? అప్పచెప్పేసి బయటికి రావాలి. అర్థమైందా? అట్లా చేయడం ద్వారానే ఆ పిల్ల 2 రోజులకి బాగా కోలుకునేది. అదే మనము ఏందా నువ్వు గట్టి సూది వేస్తున్నావు, పిల్లలకి వేసేది తెలియదా నీకు, మనం అన్యాయం అనుకో, ఏమవుతుంది? జ్వరం పోక ఆ మోషన్ సాగక పిల్ల నశించిపోవడానికి కారణం అవుతుంది. చూడండి, పిల్లల విషయంలో పిల్లలు మన కంటున్నామే కానీ వారి పెంచే విషయంలో తప్పిపోతున్నారు. అంటే తమంతకు తామే బిడలు నశించిపోతున్నారని తెలిసి కూడా ఏం చేస్తున్నారంటే ఆ తండ్రి ఏలి ఏం చేశాడంటే ఏం పట్టనట్టుగా ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు నీ కొడుకులు నశించిపోతా ఉంటే, శాపగ్రస్తులు అవుతా ఉంటే, పాపం జరిగిస్తా ఉంటే నీ ఇష్ట ప్రకారం జీవిస్తావా నువ్వు? చూడు, నీకు నీ కుటుంబానికి నాశనం, శాపగ్రస్తం అని చెప్పాడు. ఎంత నష్టమైంది? తాను నష్టపడ్డాడు, తన బిడలు నష్టపడ్డారు, చివరికి తన వంశం కూడా నష్టపడింది. అందుకే పిల్లల విషయాలు గుర్తుపెట్టుకోనండి. పిల్లల విషయాల్లో ఎంత మాత్రం ములాజు చూపించకూడదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో పెంచడం విషయంలో. అది ములాజు చూపించినామా వారే మనకు ఊరే కూర్చుంటారు. అది గుర్తుపెట్టుకోరండి. తర్వాత మనం ఎంత నష్టపడినా, ఎంత లబోదిబో కొట్టుకున్నా కూడా ఆ యొక్క నష్టం నుంచి మనము బయటికి రాము. అందుకే బెత్తం వాడండి అన్నాడు. లోకం ఏమంటది? బెత్తం వాడకూడదు. బాగా అమెరికా సరే పెద్ద దేశాల్లో ప్రాంతాల్లో పిల్లలు కొట్టకూడదు. వాళ్ళు కొట్టే ఇక జైలే. ఎందుకో? వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది? వారు నరకానికి పోకోకుండా వారిని ఏం చేయాలా? దండించాలా. అందుకే అమెరికాలోని పెద్ద దేశాల్లో ఎందుకు అంత దుర్మార్గంగా ఉంటారు, పాపాత్ములుగా జీవిస్తారంటే, దేవుడు లేకుండా అంటే వారికి చిన్నప్పటి నుంచి గద్దింపు లేదా బెత్తం అనేది లేకపోవడం ద్వారానే అలాగా ఉన్నారు. చూడండి, మన కాలంలో కూడా పాతకాలంలో తల్లిదండ్రులైన వారు కొట్టి పిల్లల్ని మంచి దారిలో నడిపించారు. ఇప్పుడు కాలంలో ఉన్నారు ఎవరున్నారు? ఇడుదోడి ఇప్పుడు కాలంలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు కాలంలో పిల్లలు కొడుతున్నావా? కనీసం అట్టన్నావా చెప్పండి? దేవుని మందిరంలో అల్లరి చేస్తా ఉంటే గద్దించే కూడా లేకపోయా. పాస్టర్ గద్దిస్తే పాస్టర్ అంటారు, మీరు గద్దించకపోతారు. చివరికి ఏమైపోతుంది చెప్పండి? దేవునికి దూరం అయిపోతారు. అది మనం గుర్తించాలి. ఇది రెండోదిగా మనం చూస్తుంటున్నాం కదండి. రెండోదిగా మూడో వ్యక్తిగా మనం చూస్తే చూడండి, తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 2వ తిమోతి ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి 2వ తిమోతి 1:5 2వ తిమోతి చేసుకొచ్చు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబగలు అపేక్షించు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను. అది నీయందు సహా వసించుతున్న నుడిగా నమ్ముస్తున్నాను. అవ్వ, లోయి, యునేకే వీరిద్దరు కూడా ఏం చేశారంటే చిన్నతనంలో ప్రభువుని ఎరిగారు. వీళ్ళు చూడండి, తల్లిదండ్రులుగా ప్రభువుని ఎరిగిన మనము ఏ విధానంలో అయితే విశ్వాసం కలిగిన వారంగా నడుచుకుంటున్నామో మన బిడలైన వారిని అదే విశ్వాసం నడిపించుకోవడానికి మనము శాయశక్తులా ప్రయత్నించాలి. కాబట్టి వారిలో హృదయంలో విశ్వాసం మనం కలగజేయలేము, కానీ విశ్వాసం యొక్క మార్గంలో వారిని మనము
నడిపించగలం. ఎప్పుడైతే విశ్వాస యొక్క మార్గంలో నడిపిస్తే దేవుడు వారి హృదయాల్లో విశ్వాసాన్ని ఉంచుతాడు అని మనం గుర్తుంచుకోవాలి. తిమోతి చిన్న వయసులో రక్షింపబడి ఆ వ్యక్తి మంచి సేవ చేశాడు. అంత మాత్రం కాదు, హన్నాను గురించి మనకు తెలుసు కదా. హన్నా చిన్న వయసులో మరి ఏలికి ఏ విధానంలో బోధించింది, ఏ విధానం నడిపించింది. ఒక్కడే కొడుకు, లేక లేక కుమారుడు పుట్టాడు. ఆ వ్యక్తిని దైవికంగా ఎలా భూమించింది. దేవుని బిడ్డలుగా ఎంతో మంది ఉన్నారు కదా. ఒక ఆయన దేవ పరిచయం చేస్తాడు, ఇక్కడ హైదరాబాద్ ఉంటాడు. చాలా సంవత్సరాలు పెళ్ళి, 40 సంవత్సరాలు పెళ్ళి. పుట్టక ఒకడే పుట్టాడు. వాడు ఎట్ట ఉన్నాడంటే నాయన, వాడు మొన్న కూడా వచ్చాడు మీటింగ్కి. వాడు తెస్తుంటాడు, వాడు తిరుగుతాడు. వాడి ఇష్టం వాడికి. ఏందన్నా వాడి తంతనావా లేదా, వాడు ఎట్టబోతాడు, మెట్లు ఎక్కుతాడు, ఎట్టబోతాడు, ఇట్టబోతాడు, ఎట్టు తిరుగుతాడు, అట్ట ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ అడిగిపోతే ఏడుస్తాడు, వాళ్ళ అమ్మ ఏడుకొస్తే గమ్ము ఉంటాడు. ఏందిరా మీటింగ్లు అలా కొడుతున్నావా అంటే, అబ్బా కొడుతున్నారా అదే నీకు ఎవరు నాకు తెలుసు, నువ్వు కొట్టేటట్టు వాడు ఇట్టుంటాడా. అర్థమైందా? మరి గమ్ముండో అడుగు మన. కానీ ఎట్టా పిల్లల్ని ఎంతగా గారాబంగా చేస్తూ వారికి దైవ భక్తి నేర్పించరు, ఎట్లా మాట్లాడి నేర్పించరు, ఎలాంటి ప్రవర్తన నేర్పించరు. మనకుంటేగా ముందు ఆ ప్రవర్తన పిల్లలకు నేర్పించరు, మనకే లేకపోయా. ఇక వాళ్ళకి ఏం నేర్పిస్తామో చెప్పండి. దైవ భక్తి, దైవ ప్రవర్తన పిల్లలకి నేర్పించాలా. చూడండి, ఒక మాట గుర్తు పెట్టుకోనండి. మనము ఎప్పుడైతే దేవుని యొక్క భక్తిని నేర్పించకపోతే సాతాను వాని భక్తి నేర్పిస్తాడు. అర్థమైందా? ఇక్కడ కూర్చున్న పిల్లలు ఉన్నారు, బూతులు మాట్లాడతారు. మనకు తెలుసు ఎవడెవడు మాట్లాడతాడు, నాకు తెలుసు. ఏం నేర్పిస్తున్నావు? ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పినాక మూతి పూసుకొని కూర్చుంటా. నీ పిల్లలు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారమ్మా అన్నా అనుకో, ఇంకంతే అందరి ముందు నాకు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. బూతులు మాట్లాడుతున్నారంటే ఏం నేర్పించినావు నువ్వు చెప్పండి? ఏం నేర్పించినా? సైతాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడి బోధ నేర్పిస్తున్నాడు. వాడి బోధ చిన్నగా నేర్పిస్తాడు. ముందు బూతులు మాట్లాడిస్తాడు, ఇష్టం వచ్చిన ప్రవర్తన నేర్పిస్తాడు, తల్లిదండ్రులను బెదిరించే స్వభావం నేర్పిస్తాడు. ఇష్టం వచ్చి నేర్పించి చివరికి ఏం చేస్తాడంటే మనల్ని తన్నే స్థాయికి కూడా తీసుకొచ్చే బోధ వాడు చేస్తాడు. ఏం కాదులే, వాళ్ళ పెద్దలు ఏం తెలియదు, ఒక తన్ను తిన్నా కూడా ఏం కాదు. వాళ్ళు ఇప్పుడు శక్తి అనడం లేదు కదా, తంతేనే. చిన్నప్పుడు నువ్వు తనలే కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు తంతే వాళ్ళు నీ మాట వింటారు. ఇప్పుడు వరకు నువ్వు వాళ్ళ మాట విన్నావు, ఇప్పుడు వాళ్ళ మాట నీ మాట వినాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పాలి? వాళ్ళు నువ్వు ఇప్పుడు నేర్పించే బోధ ఎవరి బోధ? అది సైతాను బోధ. అది చిన్నప్పటి నుంచి నువ్వు దేవుని యొక్క బోధ, దేవుని కార్యాలు కూడా నువ్వు నేర్పించుంటే ప్రియమైన వాళ్ళరా వారు ఎంతో బాగుపడతారు. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, సమూయేలు గాని తిమోతి గాని వారికి మంచి బోధ, మంచి బోధ మనము నేర్పించారు. వారు ఎంతగా తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తున్నారు. వారిని చూసి లోకము సంఘము గౌరవించే రీతిగా ఉన్నది. పిల్లలు చూసి, మన పిల్లలు చూసి ఏం చేస్తారు? కంటానా ఆడ బాగా నొక్కుతాం, అంతే కదా. ఇంకొక మాట చెప్పాలంటే బాగా గుర్తుపెట్టుకోనండి, మనము పెంచే విధానం అసలు మన పెంచం కూడా అనుకుంటున్నాను నేను కూడా. ఊరికి అన్నం పెడతారు, పాములాగా మనం చేస్తున్నాను నేను అనిపిస్తాను. పాము అన్ని జంతువులు తల్లి దగ్గర పాలు తాగుతాయి తెలుసా మీకు? పాము ఒక్కటి తాగదు కదా. పాము తల్లి దగ్గర ఉండదు, పుట్టడం ఆలస్యంలో దీన్ని ఎట్టబోతుందో పోతుంది. అర్థమైంది మీకు? తల్లి పెంపకంలో లేనిది పాము ఒక్కటే. మరి మీ పెంపకంలో ఎట్టున్నదో దేవుడికి ఎరక, మీరు తెలుసుకోవాలి. పాము పెంపకం ఉందా లేకపోతే మంచిగా తల్లి పెంపకం ఉందా తెలుసుకోండి. పాము ఒక్కటే తన పిల్లల్ని కన్న తర్వాత అవి తల్లి దగ్గర ఉండవు, అంతే. ఇక అవి ఎట్టబడితే ఎట్టబోతాయి. నాగు పాము కానీ ఏ కొండ చిలువ కానీ ఏదైనా సరే తల్లి దగ్గర ఎంత మాత్రమో ఉండవు. ఆ పెంపకం అట్లాంటిది. మరి మిగతా పెంపకాలు చూడండి, ఆవు కానీ మేక కానీ గొర్రె కానీ ఇంకా సింహాలు కానీ అవన్నీ కూడా తల్లి దగ్గర ఉండి పాలు తాగి వాటి పెంపకంలో ఉంటాయి. కాబట్టి సమూయేలు గుర్తిస్తే, తిమోతిని గుర్తిస్తే వారు తమ తల్లిదండ్రులైన వారి బిడ్డల్ని అలా పెంచారు. మనం కూడా దైవికమైన మార్గంలో పెరగాలి, నడవాలి, వారిని కూడా అదే విధాల్లో పెంచాలి. యోబుని గురించి మనం గుర్తిస్తే యోబు తన పిల్లలైన వారిని దైవికమైన మార్గంలో నడిపిస్తూ అయితే నడుస్తున్నాడు కదా అని వారి పిల్లల విషయమై అజాగ్రత్త ఉండలేదు. అర్థమైందండి? పిల్లలు పోతున్నారు కదా. ఇప్పుడు నేను నిన్న నెల్లూరు పోయినాను, సికింద్రాబాద్లో స్టేషన్లో ఉన్నా. చిన్న పిల్లడు బాగా నడుస్తున్నాడు, నడక వస్తా దానికి. రైలు వస్తా ఉంది,
వాళ్ళ నాయన ఏం చేస్తా అంటే వాడు పోతున్నాడు, వాడికి ఆగుతాడు, పిల్లగాలు ఆగలేదు కదా, పోతా ఉంటే వాడంట పడతా ఉన్నాడు. వాడు ఇట్ట పోవడంలే, మనుషుల దగ్గర రావడంలే, ఎట్ట పోతాడు చెప్పండి, రైలుకే పోతున్నాడు. అర్థమైందా మీకు? వానంట పోయేటప్పుడు రైలుకే పోతున్నాడు. వానికి తెలియదు, వానికి పిల్లడికి నడవడము తెలియదు. తల్లిదండ్రులైన వారు వెనకుండి వాని చేతి ఇట్ట అన్నాడు. అర్థమైందా? నడుస్తున్నాడు, నడకేమో ఉంది, బాగానే ఉంది, కానీ వాడి నడకలో ఏముంది, లోపం ఉంది. కాబట్టి వాడు ఏం చేస్తాడు, పట్టుకొని ఇట పక్కకి సైడ్కి నడిపిస్తాడు. వాడు ఎంత ఇట్టటే పోతున్నాడు కదండి, బండి నడుపుతా అంటే ఎడం చేతి వైపు లాగినట్టు బండి, వాడు ఏం చేస్తాడు, ఇట్టంటా అంటే మళ్ళా వాడు ఇట్టే పోతున్నాడు. కానీ చిన్న లాస్ట్ వరకు కూడా తండ్రి ఏం చేస్తాడంటే నడిపిస్తూనే వచ్చాడు. తల్లిదండ్రులుగా పిల్లలకి తెలియదు దైవికమైన మార్గం. మనం ఏం చేయాలి, మనం నడుస్తూ వారిని నడిపించాలి. వారు బాగానే ఉండాలని కాదు, చివరికి వారి కొరకే మనం ఏం చేయాలంటే తప్పిపోకోకుండా, బైబిల్ గ్రంథంలో ఏముండాడు, ఏం చేస్తూ ప్రతిరోజు అన్నదమ్ములైన వారు విందు చేసుకుంటా ఉంటే, ఈ విందు కార్యక్రమంలో, ఈ యొక్క మరి స్వేచ్ఛ కార్యక్రమంలో బిడ్డలైన వారు దేవుని దూషించారేమో, లేకపోతే వారు ఇష్టప్రకారం నడుచుకున్నారేమో ఆలోచించి ప్రతిరోజు యోబు ఏం చేశాడంటే తన బిడ్డలైన వారి కొరకై ప్రార్థన చేస్తూ బలి అర్పిస్తూ వచ్చాడు. పిల్లల కొరకు పెంచడమే కాదు, అర్థమైందా? ఏం చేయాలి చెప్పండి, బలి అంటే అర్థం ఏంటి, ప్రార్థన ధూపము వేయడం. వారి కొరకే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. శంశాకరణ అర్థమైందా? పిల్లల్ని పెంచడమే కాదు, బాగున్నారు అనుకోవడమే కాదు, ఎప్పుడు ఎట్లాగైతుందో తెలీదు, ఎలాగా నడుస్తారో తెలీదు. కాబట్టి వారి కొరకై తల్లిదండ్రులైన వారు, మీరు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు కూడా ఏం దేవకు అర్థమైందా? ఏం చెప్పింది, వాళ్ళు ఎట్టపోతారు నీకు తెలియదు, నీ ఇష్టం పోతానే అంటారు వాళ్ళు. వాళ్ళు పట్టించుకో, ఇది ఎట్టంటే బాగుడా ఉండడమే, ఎట్టపోయినారో మళ్ళీ అర్థం కాదు, జరిగిన తర్వాత కాదు, గమనిస్తా ఉండాలి. అర్థమైందా? ఏది గమనిస్తా ఉండాలి, గమనిస్తానే ఉండాలి. ఎట్టబోతున్నారు, ఏ మార్గం పోతున్నారు, ఊరికి అటు కూర్చుంటారు, మందిరంలో కూడా అట్టే చేస్తున్నారు. మీరు నేను చూస్తున్నాడు, వాడు ఇష్టమని తిరుగుతూ అంటాడు, ఎవడు గుడ్డిగాడు. అర్థమైందా? నీ ఇక్కడ చూస్తా ఉంటా, వాడు ఆ టెంకాయ షెడ్ కాడ పోయేస్తాడు, మీరేమైనా పాటలు పాడుతూ అంటారు, వాక్యం వింటా అంటారు. వాడు ఎట్ట పోయినాడు అని తెలియక వెనక నిజే నేను చూస్తా ఉంటా. అప్పుడప్పుడు ఎందుకంటే చెప్పేది ఏంటంటే ప్రమాదం వచ్చినప్పుడు సడన్ గా వెంటనే చెప్తాను కానీ వాడు పోతా ఉంటాడు. ఏం జరుగుతుందో తెలియదు కదా మనకు. మనం కూడా తల్లిదండ్రులుగా ఏం చేయాలా, పిల్లలు ఎట్టబోతున్నారు, ఏం కథ, మన దగ్గర ఉన్నారా లేరని ఏం చేయాలా, మనము జాగ్రత్త చూస్తా, అది గుర్తించాలి. ఊరికే పిల్లలు పెంచడము, ఆడ బాగా ఉండడం కాదు. అర్థమైందా? మేము రైల్లో పోతాడు, నేను అక్క రైల్లో పోతా ఉంటే అది బాగా ఖాళీగా ఉంది, జనరల్ భోజనం, ఇద్దరు పడుకో ఉంటారు, వాళ్ళు ఇరుకులలో ఎవరో పడుకుంటారు, భార్యాభర్తలు అటు ఇటు ఇద్దరు అటకాలు పెట్టి పడుకో ఉంటారు. ఈ పిల్లలు ఉన్నారు, నిక్కర్లే ఏం లేవు వాళ్ళకి, రైల్లో తిరుగుతున్నారు వాళ్ళు, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల చెమ్మలు తిరుగుతున్నారు. ఎట్లా డోర్ కాడికి పోయేసి అటు తిరుక్కోరు సార్, ఇంత ఎత్తులేరు వీళ్ళిద్దరికి ఏమైంది, వీళ్ళిద్దరు ఫుల్గా నిరబోతున్నారు. లేపినాం, మీరు మనుషులేనా అసలుకి, పిల్లలు ఎట్టబోతున్నారు అర్థమవుతుంది మీకు, కన్నడమేనా మీకు అంటే, అప్పుడు లేచిపోయి కడుక్కుంటున్నారు ఏదే పిల్లల్ని. ఒకవేళ ఏమైనా జరిగితే డోర్ లేరు, డోర్లు వేసే కథలే ఉండవు, మనం వేసుకుంటేనే ఎంత డోర్లు ఎవరు అన్ని తీసిపెట్టే ఉంటారు. ఇప్పుడంతా బస్సులో డోర్లు తీసిపెట్టే ఉంటారు. డోర్ ఏ విషయాలే అవి పోతానే అంటారు, వస్తానే అంటారు. ఏ దానికంటే ఏసీ భోగికి మాత్రం డోర్ వేసి పెట్టినారు, అన్ని భోగిలు డోర్ తీసి పెట్టినారు. పడుకున్నారు, లేపి తిట్టాల్సి వచ్చింది. అర్థమైంది? లేపితే ఎందుకంటే మన బిడ్డల విషయంలో ఏం చేయాలా, గాయత్రక ఏం చేయాలి చెప్పు, దైవికంగా పెంచాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఎట్టున్నారు, ఏం కథ, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం చేస్తాడు, ఏం చేయాలా, ఎప్పుడైనా నిన్నే ఎప్పుడైనా నువ్వు చెప్పు చెప్పండి. పిల్లల విషయంలో మనము ఎంత మాత్రము అజాగ్రత్త అనేది ఉంటే నష్టం ఎవరికే, మనకే. ఎందుకు నష్టం, ఒకవేళ వారు ఏదో పెద్ద నష్టం కాదు, లోకము లేని వారు, విశ్వాసం లేని వారు, వీళ్ళేంద్ర ఆయన పిల్లల్ని ఇంత దరిద్రంగా పెంచుతున్నారు, వీళ్ళ పిల్లలకి ఇంత దరిద్రమా అనేటువంటి పేరు రాని కూడా. అర్థమైందా? ఎందుకంటే పరిస్థితి, అందుకే ఎందుకు నా కొడుకునే సరే కూతునే సరే ఎందుకు ఇక విన్నాడు వాడు నా కొడుకునే బాగా వినండి, నా కొడుకునే కూతునే ఎందుకు బయటికి పంపించని చెప్పండి. ఇప్పటి వరకు సామాన్యంగా పోరు, ఇదో ఇటో VBS కు మీటింగ్లకు వస్తేనే పోతారు.
ఎందుకు పంపించను? ఏమో ఎట్టవుతుందో, వాళ్ళు ఆడుకోవచ్చు, ఆడుకోవడానికి వీలుంది, కానీ నేర్చుకోవడానికి ఏముంటుంది? ఆస్కారం కూడా ఉంటుంది. నేర్చుకోవడం ఏం నేర్చుకుంటారు? లోకం పాపం పిల్లలు మాట్లాడేది నేర్చుకుంటారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి బయటపడతారు. అంత సమయం ఎందుకు? జాగ్రత్తగా పెంచుకోవడానికి ఇంట్లో ఉంటే ఏదైనా జాగ్రత్తగా పెంచుకోవడానికి మనము ఉంటాం. కాబట్టి మనం గమనించాలా బిడ్డల విషయంలో, ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. కనడం అని ఏదో ఊరికి పెంచుతున్నామని అన్నం పెడుతున్నామని ఈ కాదు ముఖ్యం. వారు నడవడిక ఎలాగుంది, వారి మంచి మార్గం ఎలాగుంది, వారు మంచిగా నడుస్తున్నారా, దైవికంగా నడుస్తున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, విన్నారా, అన్ని ఇస్తున్నాం. అన్నిటి విషయంలో గమనిస్తున్నాం. కానీ దైవిక విషయంలో, మన బిడ్డల విషయంలో మనం ఏం చేస్తున్నాము? తప్పు చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. అది గుర్తుపెట్టు. పిల్లలు అనేటువంటి ఆ ఆలోచన ఉన్నా వారిని దండించి నడిపించే మార్గం మనము చెయ్యాలా, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మూడంతల విషయం మొట్టమొదటి ఎవరు చూస్తూ వచ్చా? మనము చెప్పండి, ఎవరు చూస్తూ వచ్చా? ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఎవరు? సంసోను. తల్లిదండ్రులు సంసోనుకు ఇష్టం వచ్చినట్టు జీవించాడు. చివరికి ఏమైపోయింది? సంసోను కళ్ళు బీకినారు, గుండు ఉరిగించినారు. అర్థమైందా? తిరగలు విసిరినాడు, అవమాన పాలైపోయినాడు, దిక్కులేని సాగు తెచ్చిపోయాడు. కారణం ఎవరు? మొట్టమొదటిగా తల్లిదండ్రి. రెండోది ఎవరు చూస్తూ వచ్చాము? చెప్పండి. రెండో వ్యక్తి ఎవరు? ఏలి యొక్క కుమారు. వారు తమ ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారని తెలిసి కూడా, తప్పుడు మార్గంలో ఉన్నారని తెలిసి కూడా వారిని గద్దించక, వారిని శిక్షించక గమ్ము ఉన్నాడు. చివరికి ఏమైపోయింది చెప్పాలి, ఇక్కడ వినాలి. ఏమైపోయింది చెప్పండి? తన కుటుంబం నాశనం అయిపోయింది, తన బిడ్డలు చచ్చిపోయారు, చివరికి తన వంశమే నాశనం అయిపోయింది. ఎవరు కారణం? అది ఏలి కారణము. తర్వాత తన బిడ్డలు కూడా పాపానికి కూడా కారణం. మూడో వ్యక్తి ఎవరు చూస్తూ వచ్చారు చెప్పండి? తిమోతే, సమూయేలు. వారు తల్లిదండ్రులైన వారు మంచి మార్గంలో బోధిస్తూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు, వారిని బహు జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. చివరికి వారు తిమోతి గొప్ప సేవకుడయ్యాడు, సమూయేలు ఏడాడు, ఒక ప్రవక్త అయినాడు. యోబు బిడ్డలు కూడా నశించిపోతున్నారని జాగ్రత్తగా చూసుకొని వారికి బలి కూడా అర్పిస్తూ వచ్చాడు. మనం గుర్తు పెట్టుకుందాం. మన బిడ్డల విషయంలో మనమందరం కూడా ఒకటి గుర్తు పెట్టుకోరండి. పిల్లలు కలిగిన మనం అందరం కూడా దేవుడికి పిల్లల విషయంలో లెక్క చెప్పే దాంట్లో ఒకటి మనం లెక్క చెప్పాలి కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం అందరం కూడా ఏం చెప్పాలి? దేవుని దగ్గర లెక్క చెప్పాలి. లెక్క చెప్పే దాంట్లో ఏమి లెక్క చెప్పే దాంట్లో ఎన్ని లెక్కలు ఉన్నాయంటే ఎన్నో ఉన్నాయి. ఎన్నో దానికి మనం లెక్క చూపించాలి. అందులో ఒక లెక్క ఏంటి? నీకు పిల్లలు ఇచ్చినాను, పిల్లల్ని ఎలాగ పెంచినావు. ఈ లెక్క ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇది మాత్రం దేవుడు ఊరుకున్నాడు. వాడు నశించిపోయినాడా, మంచి మార్గం ఉన్నాడా, దేనికైనా సరే దేవుని దగ్గర మన బిడ్డల విషయంలో మనం ముందు లెక్క చెప్పాలి. అర్థమైందా? మనం లెక్క చెప్పాలి. దాని విషయంలో గుర్తు పెట్టుకున్నాడు. తర్వాత వేరే వేరే లెక్కలు ఉంటాయి, అవి వేరు. బిడ్డల విషయంలో మనం ఏం చేయాలి? ఏంది సునీతక్క, ఏం చెప్పాలా? మంచి చెప్పాలా? ఇప్పుడు దాకా చెప్పింది ఏంది? దేవుని దగ్గర నువ్వేం చెప్పాలా? లెక్క చెప్పాలా. నీ కూతురు ఇచ్చినాడు, ఒక కూతురు ఇచ్చినాడు, ముగ్గురు కూతురు ఇచ్చాడు, కొడుకు కూతురు ఇచ్చాడు. మన పిల్లలకి ఏం చెప్పాలా? పిల్లల్ని మనం తెలుసుకున్నాం, దేవుని తెలుసుకున్నాము కాబట్టే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బిడ్డల విషయంలో మీరు అయ్యో పాపము అయ్యో పాపం అనుకోకూడదు. దైవికంగా పెంచే విషయంలో కొద్దిగా కఠినంగా, కొద్దిగా కాదు అంత కఠినంగా ఉండాలా. కొద్దిగా కఠినంగా ఉంటుంది. అంత కఠినంగా ఉంటేనే ఈ కాలంలో పిల్లలు సరైన మార్గంలో నడుస్తారు. ఊరికి కొద్దిగా కఠినం అంటే కాదు, అంత కఠినంగా ఉండాలి. తర్వాత నిదానంగా వారు మార్చబడుతున్నారు, మాట వింటున్నారు అనేటప్పటికి మనం కొద్దిగా తగ్గిస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం గుర్తించుకోవాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా, మరి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు, పెద్దవాడిన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడన్నా ప్రభా. మరి సంసోను గురించి మాకు తెలుపుతూ వచ్చావు, ఏలి కుమారు గురించి తెలుపుతూ వచ్చావు, తిమోతి మరి సమూయేలు గురించి మాకు తెలుపుతూ వచ్చావు. వారి తల్లిదండ్రులైన వారు ఎలాగ పెంచారో మాకు గుర్తుకొస్తా ఉంది. మా బిడ్డలు మేము ఎలాగ పెంచుతున్నాం, మేము ఒక లెక్క చెప్పాలి. ప్రతి మనుషుడు తన గురించి లెక్క చెప్పాలి. ఆ లెక్కలో ఒక లెక్క ఏమిటంటే ప్రభా, మా బిడ్డలు ఇచ్చావు, ఆ బిడ్డల్ని పెంచే విషయంలో మరి నడిపించే విషయంలో మేము వారి గురించి లెక్క చెప్పాలి.
వారు నశించిపోతే మాదే బాధ్యత, వారు బాగుపడితే మాదే బాధ్యత. కాబట్టి ప్రభువా మరి వారి నశించిపోయే మార్గంలో మేము పెంచుకోకుండా దైవికమైన మార్గంలో పెంచడానికి అనుగ్రహించండి. కనికరించిన ఆయన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఉన్నారు ప్రభా. ప్రేమ ఉండొచ్చు, హృదయంలో ప్రేమ ఉండొచ్చు, కానీ బయట గద్దింపు కలిగి బిడ్డలు నడిపించే మార్గం దయచేయని ఆయన కనికరించారు. అప్పుడే వారు మమ్మల్ని సంతోషపెడతారు దేవా, మిమ్మల్ని సంతోషపెడతారు, మంచి మార్గం నడుస్తారు, యోగ్యమైన రీతిలో జీవిస్తారు. లేకపోతే వారు మాకు దుఃఖాన్ని, సంఘాన్ని దుఃఖాన్ని, మీకు దుఃఖాన్ని కలగజేసి నష్టపడిపోతారు. మేము మా కుటుంబంతో ఉన్న నష్టానికి కారణం అవుతాం. దానికి కారణం మేమే. దయతో క్షమించున్నాయని కనికరించండి. ఇలాగ ప్రభువా చంద్రశేఖరం జ్యోతకం బడి స్తోత్ర బిడ్డలు బట్టి వందనాలు. వారి హృదయాలు కూడా కార్యం జరిగించండి. ముందు వారి జీవితంలో సంపూర్ణమైన కార్యము, మారు మనసు, సంపూర్ణమైన భయభక్తులు దయచేయండి. తర్వాత బిడ్డలు కూడా రక్షించండి. సాహిత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డను పెంచి పెద్ద చేసే విషయంలో కూడా కనికరించండి. ఒకే కుమార్తె కదా అని ప్రభా గోముతో పెంచడం కాదు, కానీ దైవికంగా పెంచడానికి నేర్పించండి, సహాయించి. మా బిడ్డలు కూడా ఉన్నారు, వారు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దైవికంగా పెంచడానికి సహాయం చేయవలసిన చేస్తుంటున్నాం. వచ్చిన వారి స్తోత్రాలు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిస్థితులకు ఈ కుటుంబానికి సాహిత్యకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక.